ఎలాగైనా విజయవాడ వెళ్తున్నాం కాబట్టి విజయవాడలోనే ఇంకా మా తమ్ముళ్ళు ఉన్నారు కదా, దీవెన, మహేంద్ర, మా బాబాయ్, మా చిన్నమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని కూడా పలకరించి వస్తాను, సరేనా? ఇంకా వాళ్ళు కూడా అక్కడే కదండి, విజయవాడలో ఉంది. వాళ్ళు పలకరించినట్టు ఉంటుంది. ఇప్పుడు టైం 11:30 మధ్యలో ఉంది. నేను ఆడ పోయేసరికి 2-3 అయ్యిద్ది. ఇంకా మా నాన్న ఇప్పుడే ఫోన్ చేశాను, ఎప్పుడో చీకటితో బయలుదేరితే బాగుండేది, కానీ నాకు నైట్ అంతా కొంచెం ఎడిటింగ్ ఉండే, ఆ పని ఈ పని ఉండే, కొన్ని నిద్ర చాలక ఇప్పుడు దాకా కొనుక్కున్నా. ఇప్పుడే లేచింది. ఒకవేళ నైట్ మా తమ్ముడి దగ్గర స్టే చేసి మళ్ళీ మరుసటి రోజు పని చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాను, సరేనా? ఒక్క తీస్తూ ఉంది. సరేనండి, ఇంకా దేవుడి మార్గం చెప్పాలి. సరేనండి, బయలుదేరదాం. ఇక్కడ ఎన్నారైనా కూలి చేసినా కూడా వచ్చే 10 రూపాయలు 5 రూపాయలకి వాటికి ఇటుగా సరిపోతాయి. ఉన్న 5 రూపాయలు గట్టిగా ఏం జ్వరాలు ఏమైనా వచ్చినా కూడా పుష్పట్టకపోద్ది. ఇక్కడ ఉంటే అలాంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అదే మనం కొంచెం కాంట్రాక్ట్ పని తీసుకొని చేసుకుంటుంటే ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాం, కానీ లేకపోతే చాలా కష్టమైద్ది. త్వరగా వెళ్ళి నేను బయలుదేరుతున్నాను. మరి ఏం శ్వాస బాగుడు స్నానం చేసి పౌడర్ కాడికి పెట్టుకొని చక్కగా నిద్రపోతారు అన్నమాట. బైక్ శ్వాసని బాయ్. ఎదురొస్తావా? ఎదురురా. ఎదురండి అమ్మాయి నోటు. జాగ్రత్త. పోయినండి. హాయ్ చెప్ప మా బుడతల్లి. మా పెదనాన్న వచ్చారని చెప్పేసి దాంగన్న కిలకిల నవ్వుతూ ఉంది. మాకిద్దరు మహాలక్ష్ములు, ఒక ఆమె అయితే ఒక ఆమె ఈమె మా ఇంట్లో. ఈసారి తమ్ముడు పుడితే అంత బాగుంటుంది మాకు. ఎరా ఇటు చూడు. హాయ్ చెప్పాడు. ఏం పేరు నీ పేరు? వీక్షిత రాజా అమ్మాయి? వీక్షిక రాజు. మా తమ్ముడు రాజుగా ఆ స్పాన్సర్ మాట. అటు చూడప్పా, అటు అటు కిలకలు నవ్వడం సరిపోతుందా? పల్లెయ్యి కాడికి మాత్రం ఉందా లేదా మరి? ఇంకా వాళ్ళ నాన్న పెట్టినాడు కాడికాడి పెట్టావు. కాడికాడి మీ డాడీకి నచ్చదు, బిస్కెట్లు అంటే నచ్చదు, అంత ప్రోటీన్ ఫుడ్ పెట్టాలంటాడు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ. బయలుదేరుతా మరి. ఎదురు వస్తావా? ఆడే మెక్క వచ్చింది, నువ్వు వస్తావా? సరే మనం వెళ్తున్నా మరి. చూసుకోమా. మేము ఆవిడ పనికి వెళ్ళాడా? రే అమ్మాయి జాగ్రత్త, దొంగరాకపోతారు, నిద్రపోవద్దు నువ్వు, సరేనా? చార్జర్ అయి పెట్టుకోగా, చూసుకో చార్జర్ ఏమన్నా ఉందా? దా హెల్మెట్ దావా, హెల్మెట్ కండవా ఒకటి. ఎవరు మీరు? సరే కాసేపు అవుదాం. అక్కడ సువాసన వచ్చింది ఎదురు, ఇంకేం కుంభలు గింబలు. రా తీ బండి. హైవేకి నాకు నడుపుతావా? సరేరా మరి. పప్పు చేస్తున్నా ఇప్పుడే. బాగున్నా. ఏం చేస్తున్నారు? వస్తున్నాను చెప్పు. అబ్బాయి డ్యూటీకి వచ్చావా? సరేలే.
హాయ్ చెప్పు. చాక్ అన్నకి ఇస్తున్నాడు. ఓకేనండి, విజయవాడ వచ్చేసాము. ఇంకా విజయవాడ రాగానే ముందు పని అయితే కనుక్కున్నాము. పని కనుక్కున్న తర్వాత మా చిన్నమ్మ వాళ్ళు ఇంకా అలానే మహేంద్ర, దీవెన, మా బాబాయ్ వాళ్ళు అందరూ ఏడా ఉన్నారు కదా, వాళ్ళ రూమ్ అటు ఇది చాలా బాగుంది. ఇప్పుడు దాకా వచ్చి కూడా 1 అవర్ అవుతుందిలే. మా చిన్నమ్మ రాగానే ఇంకా థమ్స్అప్ అని కూల్ డ్రింక్స్ పల్లి తీసుకొచ్చింది. అలానే పెద్దోడు వస్తుందని చెప్పేసి చికెన్ కూడా తీసుకొస్తే వాళ్ళ కాళ్ళు అంటే దీవెన చేసి పెట్టింది మాట. మహేంద్ర రెడ్డి రమ్మని ఫోన్ చేద్దాం. మా నాన్నేమో కాసేపు కూర్చొని ఇప్పుడే వెళ్ళాడు. రూమ్ మాత్రం చాలా బాగుంది చిన్నమ్మ. ఈ రూమ్లో మీరు ఉండేది అమ్మాయి ఆడ 2 రూములు ఐటమ్ బార్ మీద బాగానే ఉంది. ఈ ఎండాకాలం అయితే కొంచెం ఎత్తుకునేది, కానీ ఎట్లయినా వర్షాకాలం కదా కూలింగ్గా బాగానే ఉంటుంది వాతావరణం అంతా. మంచాలు ఒకటే లేవు, మంచాలు తెచ్చుకుంటే బాగుండేది. వేస్తున్నాను బాగుంది. ఇంతకు మా బాబాయ్ 1 గంట క్రితం ఫోన్ చేసి పెద్దోడు వస్తున్నాడంట, పెద్దోడు మా అన్న వస్తున్నారు అన్నం కూరలు కానీ అని చెప్పి ఫోన్ చేసిన బాబాయ్. చాలే ఉల్లిపాయలు కూడా కోసి పెట్టింది. నిమ్మకాయ లేదా చికెన్ కూర. మా ఊరు చికెన్ కంటే ఇక్కడ చికెన్ చాలా బాగుంటుంది చిన్నమ్మ కదా, ముక్క చాలా మెత్తగా ఉండిద్ది. రాత్రి వండుకొని తిన్నారు, మీరు వస్తున్నారని తీసుకొచ్చారా? చాలే మైందర్ రమ్మను వాడు, ఇద్దరం కాదు చేస్తాం భోజనం. మామూలుగా అసలు ఎండలు మామూలుగా లేవు. ఏమైనా రారా బాగుందిరా. బాదం పడు నాన్న కనపడలా? నాన్న కద్దిచ్చా. పెద్ద కొడుకు వచ్చిన ఆనందంలో మొత్తం పారిపోతుంది. కొద్ది తాగు ముందు. ఇదే పోసుకో, ఇదే తాగాలి తాగలకి. ఇది ఇలా తాగండి పోసుకోలేదు. ఏమనుకున్నావు ఇప్పుడు? అది ఎందుకు? అది ముఖ్యం. నాచినట్టు వచ్చాడు, ఆడ కూర్చున్నాడు చెట్టు కింద. ఇక్కడ వెనకాల కాకుండా ఇక్కడే మాట్లాడడానికి వచ్చాను. అది కూడా ఉంది ఆ బిల్డింగ్. ఇది మన ఇంటి పెద్దది, చిన్నది. ఇది మన ఎదురుది కడుతున్నాడు ఆర్లాడే ఒక మేస్త్రి. అది పెద్దది. అది అటు చూడు కట్టింది వాళ్ళు. ఆ ఛానల్ అయింది అది బిల్డింగ్ కట్టి. మరి ఎందుకైనా మరి అది ఆపారు మనకు తెలియదు. కానీ ఇవరే పల్పి దాగు లేదా బాదం పాలు గ్లాస్. ఓకేనండి, ఇప్పుడే భోజనం చేసేసింది. కడుపు నిండి పెట్టింది మా చిన్నమ్మ. మా మరదలు కూడా వడ్డిచ్చింది రే దగ్గరుండి. రారా మహేంద్రవాళ్ళు ఉండేది ఏడన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ పెడతారండి. మహేంద్రవాళ్ళు ఉన్న హోమ్ టూర్ ఇల్లు, సరేనా? ఇది పక్కనేనండి, ఇదిగో విజయవాడ హైవే, దాని పక్కనే ఇక్కడ సెంటర్ ఏమిటే దగ్గర, చాలా దగ్గర. ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా సింపుల్. మనం చేసింది ఇంతకుముందు పైన కొంచెం అటు పక్క. అయితే ఇంకా మన పని కనుక్కోవడానికి వచ్చాం కదా, ఇగో ఇక్కడ జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్. ఇక్కడ కూడా జరుగుతుంది, అదిగో అక్కడ జరుగుతుంది. కనుక్కోవాలి, ఎక్కడ కుదిరితే తెలీదు. ఇంకా మాట్లాడలేదు. అంటే ఎండబడి వచ్చాం కదా, మా నాన్న ఇంకా చాలా టైర్డ్ అయిపోయాడు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నిద్రపోతా ఉన్నాడు. చల్లబడ్డాక వెళ్ళరా వచ్చారని చెప్పేసి నెలకొన్నాం. ఏంటిది అది? హీరో మహేంద్ర ట్రాక్టర్. బాగున్నావా?
ఏం సంగతిలో విజయవాడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఎక్కడ మీరు వర్క్ చేసేది? అటేనా? అట. ఓకే. మరేం భోజనం చేసావా? నాతో పాటు తినరా అంటే తినబోతుంది. సాంబార్ తెచ్చుకున్నారా? రోజు వాటర్ నుంచి తెచ్చుకున్నాను. ఏం మీరు వండుకోవట్లేదా? అమ్మోళ్ళు తినవుతున్నాను మేము.